హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు దోశలు వేస్తున్నానండి. చూసారా, మినపప్పు తీసుకున్నాం, అరకప్పు, అర గ్లాసు మినపప్పు తీసుకున్నామండి. ఒక గ్లాసున్నర పిండి అండి, ఇక గ్లాస్ ఇందులో వేసాను. ఒక అర గ్లాసు ఇలా పెట్టానండి మీకు తెలియటం కోసం. ఇలాగే పప్పు కూడా తీసుకున్నానండి, మన మినపప్పు. ఒక అర గ్లాసు ఇడ్లీ రవ్వ అండి, మనం కడుక్కోవాలి, ఇవి బాగా కడగాలి. ఇది మన మినపప్పు నానాలండి, ఒక 4-5 గంటలు నానబెట్టుకుందాం. ఒక హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను మెంతులండి. మనం మొత్తం ఈ పప్పు కడిగిసుకొని పప్పులు వేసి నానబెట్టుకుందామండి. ఇది నూక కడిగేసి ఉంచుకోవచ్చండి. తర్వాత పిండి కలుపుకుందాం. ఇదిగోండి, మన పప్పు నానిపోయింది. చూసారా, మనం 5 గంటలు నానబెట్టుకున్నాం. చూడండి, ఇలా అంటే మనకు తెలుస్తుంది అనమాట నానిపోయిందని. మన నూక కూడా నానిపోయిందండి, కడిగాము ఇలాగా. మెంతులు జీలకర్ర కూడా ఇందులోనే వేసుకున్నామండి. 2 కలిపి ఒక అర స్పూన్ వేసాము. మెంతులు ఒక పావు స్పూను, జీలకర్ర పావు స్పూన్ అండి ఇందులో వేసి నానబెట్టుకున్నాం. ఇవి కూడా మనం ఇది మిక్సీ కొట్టేసుకుందాం. మిక్సీ కొట్టి అప్పుడు కలుపుకుందాం. నూక కడిగిస్తానండి ఆల్రెడీ. చూసారా, 5 సార్లు కడిగాను. మనకి తడిబియ్యం తీసుకున్నామండి. తడిబియ్యం ఆడిచ్చినవి, తడిపిండి అనమాట. ఇది ఇందాక మిల్లే చేసుకొచ్చాను, తడిపిండి అండి ఇది. అందుకే ఈరోజు ఇన్సిడెంట్గా దోశలు వేస్తున్నాను. పులబెట్టమండి, ఇది మిక్సీ చేసి వెంటనే వేసేసుకోవడమే. ఇగోండి, మిక్సీ జార్లో వేసాను. మనం మిక్సీ చేసుకుందామండి. పప్పు మెత్తగాన పప్పు మిక్సీ చేస్తామండి. మొత్తం మెత్తగా చేస్తాం మిక్సీ. మనం గిన్నెలో మార్చుకుందామండి. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నామండి. మన గ్లాసున్నర వరిపిండి తీసుకున్నాం కదండి. మనకి తడిపిండి లేకపోతే పొడిపిండి కూడా వాడుకోవచ్చండి. మనం ఆడించుకుని పిండి ఇంట్లో ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. నేను ఉందని వేస్తున్నాను అంతే. మన గ్లాసున్నర వరిపిండి వేసుకున్నామండి. ఒక స్పూను సాల్టును, ఇవ్వండి రవ్వ 5 సార్లు కడిగాను. మన పప్పు కూడా అలాగే కడుక్కున్నామండి 5 సార్లు. మనం అర గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. మనం రవ్వ వేసుకున్నామండి, ఇడ్లీ రవ్వ. ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. మనకి దోశలు కలుపుకుంటున్నాం. మనం మెంతులు జీలకర్ర వేసి మిక్సీ కొట్టుకున్నాం కదండి. మన పప్పు మనం చూసారండి, ఇలా కలుపుకున్నాం దోశకి. చూసారా, మనం ప్యాన్ పెట్టుకున్నామండి. దోశ వేస్తున్నామండి. మనం ఇలా వేసుకుంటే ఇన్సిడెంట్గా చాలా బలం అండి. పులవలేదు ఇంకా బలం వస్తుంది. అందుకని ఇలాగ ఈరోజు చేస్తున్నానండి. పులబెట్టలేదు, ఆయిల్ వేసానండి పైన. మనం తీసుకుంటున్నామండి. చూసారా, ఇంత బాగా వచ్చింది అట్టు. చూసారండి, మన ఇన్సిడెంట్ దోశలు రెడీ అయిపోయి చక్కగాన. మనం బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీ పెట్టుకున్నామండి. పిండి చట్నీ అంటారు కదా, అది పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్తో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.